మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడి ప్రత్యక్షతతో పరిశుద్ధపరిచావు. ఫలమైన వారికి విడుదలను ప్రకటించి మహిమా మేఘమై నడిపించావు. ఫలమైన వారికి విడుదలను ప్రకటించి మహిమా మేఘమై నడిపించావు. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావం. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావము. అవసరమయ్యా అభిషేకించు, నాకు అవసరమయ్యా నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపు, పరిశుద్ధ పరచుము. పరిశుద్ధాత్ముడా నన్ను శుద్ధీకరించుము, నా ప్రియ శుద్ధాత్ముడా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? మరో పర్యాయము ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభు మనకు అనుగ్రహించున్నారు. స్తోత్రాలు. నేటి దిన వాక్య ధ్యానము కొరకై నిర్గమాకాండము ప్రియులారా మరి 33వ అధ్యాయము 15-16 వచనాలను చదవబోతున్నాం. నిన్న ఆల్రెడీ ఇదే పారాగ్రాఫ్లో నుంచి కొన్ని మాటలు మనము విన్నాం కదా, దాన్ని కంటిన్యూ చేద్దాం. మోషే దేవుని కోరుతున్నాడు, ప్రభువా నువ్వెవరిని పంపెదవో అని నా మీద కటాక్షం ఉంచి నాకు అది బయలుపరచువా అని అడుగుచున్నారు. అడిగినప్పుడు ప్రభువారు అంటున్నారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నారు. చదువుదామా 15వ వచనం. 14వ వచనం చదివి ఇప్పుడు 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము అన్నారు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, ఈ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మును బలపరిచి దైవ సహాయమును అనుగ్రహించండి, కృపతోడు దయచేయండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని విస్తరింపచేయండి. సియోనులో నుండి మీ కృపా కనికరములు తోడై ఉండునుగాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, మోషే అంటున్నారు, మీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకు అంటున్నారు. మోషే దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. ఆ దేవుని సన్నిధిని యొక్క అనుభవాన్ని, ఆ రుచిని, ఆ పరమార్థాన్ని, ఆ దైవ ప్రసన్నత ప్రభావాన్ని మోషే ఒక్కడు మాత్రమే ఎరిగినవాడు. లక్షలాది మంది సముద్రం దాటి రావచ్చు, లక్షలాది మంది ఐగుప్తుని విడిచిపెట్టవచ్చు, లక్షలాది మంది ఐగుప్తు దేశంలో దేవుని కార్యాలను చూసిన వారై ఉండొచ్చు. కానీ ఆ దేవుని ప్రసన్నతను అనుభవించిన వ్యక్తి ఒక్క మోషేనే. ఎందుకంటే పిల్లరా, దేవుని వాక్యం ఎలా ఉందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి అనంది. అంటే దేవుని సన్నిధిని రుచి చూచిన వ్యక్తులు ఎవరు? ఐగుప్తు వచ్చిన వారిలో అద్భుతాలు ఎంతమంది చూశారంటే చేతులెత్తుతారు. దేవుని కార్యాలు ఎంతమంది చూశారు? తెగుళ్ళు
దేవునికి వ్యతిరేకించిన ఫరో సైన్యం ఏమైపోయింది, ఐగుప్తు రథాలు ఏమైపోయినాయి అంటే అందరూ మేము చూసామంటూ కథలుగా చెప్తారు. కానీ ఇది దేవునిలో ఒక కోణమే. అయితే దేవునిలో మరొక కోణం ఉంది. ఏంటా కోణం తెలుసా? 40 దివారాత్రులు మోషే కొండ మీద ఉన్నాడు. అతడు చనిపోలేదు, తిరిగి వచ్చాడు. ఈ 40 దినాలు మంచినీళ్లు తాగలేదు. ఈ 40 దినాలు భోజన పానాదులు అతనికి లేవు. ఈ 40 దినాల్లో అతడు చిక్కిపోలేదు, చివికిపోలేదు. కొండ మీద తనకంటూ ఒక శ్రేష్టమైన వసతులు కలిగిన గృహం, రెస్టారెంట్ లాంటిది ఏది లేదు అక్కడ. కానీ 40 దినాలు దేవునితో గడిపి అతడు దిగొస్తున్నప్పుడు అతని ముఖం ప్రకాశించిందన్న సంగతి మనందరికీ తెలుసు పిల్లరా. అంటే ఇప్పుడు దేవునితో గడిపిన మోషే, దేవునితో ఉన్న మోషే, దేవుని పాదాల దగ్గర కనిపెట్టిన మోషే, దేవుని ప్రసన్నత ప్రభావములను చూచిన మోషే, అనుభవించిన మోషే. ఇప్పుడు మోషే తన ప్రజల కొరకు ఏమడుగుతున్నాడంటే, అయ్యా మీ సన్నిధి రాకపోతే, ఎందుకంటే 40 దినాలు నేనున్నప్పుడు నాకు ఆకలి తప్పులు లేవు ఆ దైవ ప్రభావపు సన్నిధిలో. నాకు చివుకు చింత లేదు, కష్ట నష్టం అనేది నాకు తెలియలేదు. మహిమాయుక్తమైన జీవితాన్ని, ఒక ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని నేను జీవించాను. నేను ఏ దైవ సన్నిధిని అనుభవించానో, ఇదిగో ఈ నీ ప్రజలైన ఇజ్రాయిల్ నాకు అప్పగించావు కదా, ఈ ప్రజలందరికీ కూడా ఏం కావాలో తెలుసా? మీ సన్నిధే కావాలి. మీ సన్నిధి లేకపోతే ఒక్కడుగు కూడా మేము వేయలేం. మాకు త్రవ్వని బావులలో నీళ్లున్నాయేమో, నాటిన చెట్ల యొక్క ఫలాలు ఉన్నాయేమో, పల్లపు భూమి, ఆశీర్వాదపు మా పితరులకు వాగ్దానాలు చేసినటువంటి భూమి ఉన్నదేమో, ఓకే, కాదంటలా వెళుతున్నాం. కానీ ఈ మార్గ మధ్యంలో మేము అడుగులు వేయాలంటే మాకు ఇవి సరిపోవు ప్రభువా. ఈ వాగ్దానాలే కాదు ప్రభువా, ముఖ్యంగా మాకు ఉండవలసింది మీ సన్నిధి. అది లేకపోతే మేము రాము. ఆ సన్నిధి లేకపోతే ఒక్క అడుగు కూడా మేము వేయలేము. ఆ సన్నిధి యొక్క పరమార్థాన్ని, ఆ సన్నిధి యొక్క ప్రభావాన్ని, ఆ సన్నిధి యొక్క దైవత్వాన్ని మోషే బహుగా ఎరిగినవాడు కనుకనే ఆ సన్నిధిని కోరుకుంటున్నాడు. నిజానికి దేవుడు సన్నిధిని ఇచ్చారంటే ఇచ్చారు పిల్లరా. ఎలా ఉంది ఆ సన్నిధి అంటే, నడిచిన కాలు వాపు రాకుండగా, ధరించిన వస్త్రాలు మాయకుండగా, తొడిగిన చెప్పులు అరగకుండగా, పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం, ముందు యెహోవా దూత, వెనుక పరాక్రమశాలిగా, కుడివైపున దండముగాను, ఎడమవైపున దుడ్డికర్రగాను, దేవుడే వారిని గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా దేవుడు వారిని మోసి నడిపించారు ఆ సన్నిధిలో. కనుకనే పిల్లరా, వారిలో ఎవ్వరికి బ్యాక్ పెయిన్స్, స్టమక్ పెయిన్స్, హార్ట్ పెయిన్స్ ఎవ్వరికి లేవు. ఎందుకో తెలుసా? ఆ దైవ సన్నిధి ఉంది. ఈ దినాన్ని మాటలు వించిన ఆత్మీయులారా, మోషే 40 దినాలు దేవునితో గడిపి దేవుని సన్నిధి యొక్క రుచిని ఎరిగిన వాడు 20 లక్షల ప్రజలకు ఏం కావాలని కోరుతున్నాడు? ఆ సన్నిధి కావాలని అడిగాడు కదా. మరి ఈ వాక్యాన్ని వినిచిన నీ జీవితంలో నువ్వు రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? పాప క్షమాపణ నిమిత్తమే నీటి బాప్తిస్మాన్ని పొందావా? పరలోకం నీ కొరకున్నదని నమ్ముచున్నావా? దాని కొరకు పవిత్రమైన జీవితం కావాలని ఆశతో అనేక విషయాలు చంపుకుంటూ జీవిస్తున్నావా? ఎస్ ఆర్ నో? సే ఎస్. ఓకే. మోషే దైవ సన్నిధిని ఎరిగి తను అనుభవించిన సన్నిధి తన ప్రజలకు కావాలని ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. నీవెరిగిన రక్షణ నీ తోటి వారికి కావాలని నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? నీవెరిగిన దైవ సన్నిధిని గురించి దేవుని ఎరగని నీ రక్త సంబంధికులకి ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? వాళ్ళు వినరయ్యా, ఆగిపోతావా? 2 మాటలు చెప్తాను. ఈ మాటలు కొంచెం కఠినంగా ఉండొచ్చు, అయినా గడిచిన దినాల్లో నాకు ఈ ప్రేరణ వచ్చినప్పుడు ఒక విషయం ఆలోచించిన కలిగిన ప్రేరణ. ఒక మనిషికి మనుష్యాత్మ పనిచేస్తుంది, అదే మనుషుల్లో దైవాత్మ పనిచేస్తుంది. మీరేమనుకోవద్దు సుమి,
అదే మనిషిలో కొన్నిసార్లు పశువు ఆత్మ కూడా పనిచేస్తుంది. మనుష్యాత్మ, దైవాత్మ, పశువాత్మ, సాతానాత్మ. ఓకేనా? మనుష్యాత్మ పనిచేస్తే ఒకసారి చెప్పగానే ఆ మనస్సాక్షి రేపబడి వింటారు. కొందరిలో పశువాత్మ పనిచేస్తుంది. మనిషే పశువులా ప్రవర్తిస్తారు. ఎన్నిసార్లు చెప్పినా వినరు, ఎన్నిసార్లు చెప్పినా లోబడు. పశువు లోబడుతుందా? వింటున్నారా? పశువు పలానా పొలంలోకి వెళ్ళొద్దు అనగానే ఆగుతుందా? దాన్ని పొలంలోకి వెళ్ళినప్పుడు దాన్ని వీపంతా విమానం మోత కొట్టేసాం కదా, అయినా మరుసటి రోజు ఏం చేస్తుంది? వెళుతుంది. అది దానిలో ఏం పని చేస్తుందంటే పశువు స్వభావం అది. రోజు మనుషులు కూడా అంతే. కొందరు చెప్పినా వినరు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చెప్తూనే అలాని మనం వారిని తృణీకరిందామా? లేదు. ప్రభు మనకిచ్చిన ప్రేమ చొప్పున ప్రేమించాలి. ఇప్పుడు నువ్వనొచ్చు, అయ్యో మేము ఎన్నోసార్లు చెబుతున్నాం, వారు వింటలేదు. ఆత్మీయులారా, ఒక పశువు విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం. వారు మనుషులే, కానీ వారిలో మానవాత్మకు బదులుగా మరేదన్నా పనిచేస్తుందేమో కదా. ఏం చేద్దాం? మరలా చెప్పాలి. ఏం చేద్దాం? మరలా చెప్పాలి. ఏం చేద్దాం? మరలా చెప్పాలి. జీవితాంతం ఇదేనయ్యా, తొందరపడొద్దు. నీలాగా పేతురు కూడా అన్నాడు, నా వలె పేతురు కూడా అన్నాడు. ప్రభు ఏమన్నారు తెలుసా? 70 ఏళ్ల మారు మట్టుకన్నాడు. అంటే నీవు నేను బ్రతుకున్నంత కాలం ఓర్చుకోవాలి, క్షమించాలి, వారిని సాధుపరచడానికి ప్రయత్నం చేయాలి. మోషే ఏ దైవ సన్నిధి ప్రభావాన్ని ఎరిగినాడో అదే దైవ ప్రభావాన్ని గూర్చి తన ప్రజలకు కావాలని దేవుని యొద్ద వేడుకుంటున్నాడు. లేదా ఈరోజు దేవుని పిల్లలుగా మరి మన జీవితంలో కూడా ఆ దైవ సన్నిధి కొరకు, ఆ దైవ ప్రభావం కొరకు, ఆ పునరుత్థానపు శక్తి కొరకు మనం కూడా ఒక మోషేవలు అడుగుదామా? మనం కూడా ఒక మోషేవలే కన్నీరు కారుద్దామా? నీ సన్నిధి రాని ఎడల ఒక్క అడుగు కూడా మాకు మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దయ్యా. ఒకసారి ఏమంటాడు తెలుసా మోషే? నీవు వీరిని క్షమించని ఎడల నీ జీవ గ్రంథం నుండి నా పేరు తుడిచిపెట్టే, నా ప్రాణాలు తీసేసుకో ప్రభువా. ఈరోజు రక్షించబడిన అన్న, రక్షించబడిన అక్క, చెల్ల, తమ్ముడు, ఒకసారి ఆలోచించే. నీ ఇంటి వాళ్ళకు నువ్వెంత భారాన్ని కలిగి ఉన్నావు. రక్త సంబంధ విషయం నువ్వెంత భారాన్ని కలిగి ఉన్నావు. ఏ విధం చేతనైనా ఒక్క వ్యక్తిని అగ్నిలోని లాగట్లుగా లాగాలని తాపత్రయపడుతున్నావా? నీ తాపత్రయం, నీ ప్రయాస వ్యర్థం కాదు. ఒకరోజు రానైనదని నువ్వు నమ్మాలి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. లోబడనొల్లని ప్రజలని దేవుడు అన్నాడు ఈ అధ్యాయంలో. ఆ లోబడనొల్లని ప్రజల కొరకు మోషే అంటే నా ప్రాణాన్ని పెడతానన్నాడు. మరి మన జీవితంలో ఆ త్యాగం ఉన్నదా? ఆ వైరాగ్యం ఉన్నదా? ఆ భారం ఉన్నదా? నువ్వు అనుభవిస్తున్న రక్షణ, నువ్వు కలిగిన నిత్యరాజ్యం కొరకైన నిరీక్షణ ఇతరులకు కూడా కావాలని వేడుకుంటున్నావా? ప్రభు పాదాల చెంత నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయము మనందరికీ ఉండును గాక. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. యేసునామమున దేవా ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. నాలో కార్యం దాల్చండి అయ్యా. మీ దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. యేసునామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.